సరే ఎందుకు ఈ మధ్య సెకండ్ మ్యారేజెస్ అనేది చాలా సాధారణమైంది. ఒక పెళ్ళిలో గనక నాకు కావలసిన స్వేచ్ఛ, నేను అనుకున్న తీరు, నా జీవన విధానం ఉండటం లేదు అనిపించినప్పుడు అది పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా ఈజీగా దాన్ని బ్రేక్ చేసి కొత్త మరి రెండో పెళ్ళిలో నిలబడుతున్నదా? వరల్డ్ వైడ్ చూసినా కూడా రెండో పెళ్ళి చేసుకున్న తర్వాత 60% ఆఫ్ మ్యారేజెస్ మళ్ళీ విడిపోతున్నాయి. అయ్యో 60% విడిపోతున్నాయి. ఏవి కూడా ఫెయిల్ అయినట్లు లెక్క. రెండో పెళ్ళి ఫెయిల్ అవుతున్నట్టు లెక్క. అంటే పెళ్ళి ఫెయిల్. వివాహేతర సంబంధాలు, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు సమాజంలో వీటిపైన కూడా చాలా ఎక్కువ ఉన్నది. మన వ్యక్తిగత విషయమే కావచ్చు, కానీ ఇక కొందరు నానా హంగామా చేస్తుంటారు బయటకు. అవి లోపల అట్లాంటి విషయాలు ఏం జరిగి ఉండొచ్చు? అది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఎట్లా మూవ్ అవుతుంది? నిజంగానే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదా? వాళ్ళిద్దరి మధ్య సెక్స్ టీవీలలో వచ్చే స్కిట్లు కానీ లేకపోతే సినిమాలో కూడా భార్య చేతిలో భర్త కీలుబొమ్మ, భార్య ఏం చెప్తే భర్త అది వినాలి, వింటే చాలా సెటైర్లు వస్తున్నాయి. ఇట్లా ఎందుకంటే నిజంగానే ఆ వాతావరణం ఒకవేళ ఉంటే ఎందుకుంది, దాన్ని నివారించడం ఎట్లా? భార్య మాట వింటే ఎన్పెక్డ్ హస్బెండ్ అంటాం, రైట్? అదే భార్య భర్త మాట వింటే చాలా గొప్ప ఇల్లాలని అంటాం, రైట్? కానీ నిజానికి ఇద్దరు. నమస్తే. భారతీయ సమాజంలో కుటుంబము, వివాహము ఈ రెండు చాలా ప్రధానమైన విషయాలు. ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబాల నుంచి ఇప్పుడు వ్యక్తులుగా ఉండడము, లివింగ్ టుగెదర్, ఈ ఈ ఈ దిశగా ఒక ప్రయాణం ఉన్నది. దీనికి కారణాలు అనేకం ఉండవచ్చు. వివాహం, రెండవ వివాహం, ఇప్పుడు రెండవ వివాహం కూడా చాలా సాధారణమైన విషయంగా మారింది. మరి కొన్ని సందర్భాల్లో రెండవ వివాహం కూడా నిలబడడం లేదు. కారణం ఏమిటి? సమాజంలో వచ్చిన మార్పు ఏమిటి? ఆడ మగ ఈ సంబంధాల మధ్య వచ్చిన మార్పును ఎట్లా అర్థం చేసుకోవాలి? ఏ పరిణామాలు, ఏ ప్రభావాలు ఎట్లా వ్యక్తీకరణ అవుతున్నాయి? ఈ విషయాల గురించి మాట్లాడడం మన దగ్గర ప్రముఖ మానసిక వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ వీరేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్, ఎందుకు ఈ మధ్య సెకండ్ మ్యారేజెస్ అనేది చాలా సాధారణమైంది? ఎందువల్ల, అసలు ఏ రీజన్ ఏమిటి? మన భారతదేశంలో సోషల్ ఎవల్యూషన్ అంటాం కదా, ఎడ్యుకేషను, ఆపర్చునిటీసు, మైగ్రేషను, ఇవన్నీ అన్ని తరగతుల్లో మొదలైంది. రెండోది, స్త్రీ పురుషుల సంబంధాల లోపల, ఆలోచన లోపల చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు ఓన్లీ భారతదేశంలో ఉన్న వ్యక్తులు భారతీయత గురించే ఎక్కువ ఆలోచించేవాళ్ళు. సో భారతీయతకు కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. ఆ కట్టుబాట్లకు అనుసరించే ఏ కుటుంబం అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే మనిషి ప్రవర్తించేవాడు, జీవించేవాడు. ఎప్పుడైతే మనము గ్లోబలైజేషన్ ఐడియా వచ్చిందో మనిషి ఆలోచనలో కూడా చాలా పెనుమార్పులు చేసుకున్నాయి. మనిషి యొక్క పర్సనాలిటీ ఎట్లా షేప్ అవుతుంది? ఒకటి, తన ఎన్వైర్న్మెంట్, ఏ వాతావరణంలో ఉంటున్నాడో. రెండోది, తన ఎక్స్పీరియన్సెస్. మూడోది, తను పెరుగుతూ ఉన్నప్పుడు తను చదివిన చదువులు కావచ్చు, ఎక్స్పీరియన్సెస్ కావచ్చు, స్టోరీలు కావచ్చు, కథలు కావచ్చు, లేదు తన కుటుంబంలో జరిగిన పరిణామాలు కావచ్చు. ఇవన్నీ కూడా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని షేప్ చేస్తాయి. ఒక సోషల్ కన్స్ట్రక్ట్ తోటి మనిషి యొక్క ఆలోచన తీరు ప్రభావితం అవుతూ ఉంటుంది. అలాగే మనిషి జీవితంలో ఎన్నో రకాలైన మార్పులు వచ్చినట్టు మన ఇండ్లన్నీ మోడర్నైజ్ అయిపోయాయి, మన బట్టలు మోడర్నైజ్ అయిపోయాయి, ఆఖరికి మనం తినే ఫుడ్ కూడా మన ఇంతకుముందు ఉన్న ఫుడ్లో రీప్లేస్ చేయబడ్డాయి. సో చదువులు కూడా చేయబడ్డాయి. మన ఓన్లీ చదువుకొని ఇంట్లోనే ఉండాలి, వ్యవసాయం చేసుకోవాలి, కురవృత్తులు చేసుకోవాలనే స్టేజ్లోంచి మనం వాటిని దాటుకొని రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి, ఖండాంతరాలు కూడా మనం వెళ్ళగలిగే స్టేజ్కి ఈ రోజున భారతదేశ సమాజం ప్రోగ్రెస్ అవుతూ ఉంది. సో ఇలాంటి నేపథ్యంలో ఉన్నప్పుడు న్యాచురల్గా మానవ సంబంధాల పట్ల కూడా అది విపరీతమైన ప్రభావాన్ని చూపించేందుకు 100% ఛాన్సెస్ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, మన చదువులో ఎక్కడ కూడా మన జీవన విధానం ఎట్లుండాలి, కుటుంబం యొక్క విలువలు ఏమిటి, ఏ రకమైన కుటుంబ విలువలతో కనుక మనము కొనసాగించబడితే కుటుంబంలో ఉన్న వ్యక్తుల మధ్య అనుబంధాలు చాలా పటిష్టంగా, చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మన జీవితంలో చొచ్చుకొచ్చే రకరకాలైన సంస్కృతులను మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, టెక్నాలజీ డెవలప్మెంట్ని మన జీవితాన్ని
సులభతరం చేసే క్రమం లోపల మనం పాటిస్తున్న విలువల మీద కూడా దాని అటాక్ ఉంటుంది, అది దాడి చేస్తుంది, అవన్నీ కూడా రీడిఫైన్ అయిపోయే అవకాశం ఉంటుంది అనేది మనం ఆలోచించి దాని పట్ల పరిశోధనలు చేసి మన జీవన సరళిని డిఫైన్ చేసే ఆలోచన మన సమాజంలో కొరబడింది. ప్రభుత్వాలు అయితే అది మొత్తానికే పట్టించుకోవడం మానేశాయి. కాబట్టి ఈ రోజున పెళ్ళికి సంబంధించి ఒక ఇన్స్టాంట్ ధోరణిలో తప్ప లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ గురించి ఆలోచించి చేయగలిగే పరిస్థితి లోపల ఈ సమాజం గతానికి సంబంధించిన మన దాన్ని మనము సోషల్ కన్స్ట్రక్ట్ అంటాం కదా, ఓల్డ్ కన్స్ట్రక్ట్ ఏదైతే ఉందో పెళ్ళికి సంబంధించి అది బ్రేక్ అయింది, కొత్త ఆలోచన ధోరణిలోకి వెళ్తుంది. అందుకోసమని ఒక పెళ్ళిలో గనక నాకు కావలసిన స్వేచ్ఛ, నేను అనుకున్న తీరు, నా జీవన విధానం ఉండటం లేదు అనిపించినప్పుడు అది పురుషులు కానీ స్త్రీలు కానీ చాలా ఈజీగా దాన్ని బ్రేక్ చేసి కొత్త జీవితం వైపుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. కొత్త సంబంధాల వైపు వెళితే తప్పు లేదు, ఇది నా జీవితం, నాకున్నది ఒకే జీవితం అనే ఆలోచనలోకి ఇప్పుడున్న సమాజం ఆల్మోస్ట్ ఒక ఏమంటాం కన్సిస్టెంట్ ఆలోచనలోకి వచ్చినట్టు మనకు తెలుస్తుంది. అందుకోసమే ఒక పెళ్ళిని బ్రేక్ చేసినా సరే, రెండో పెళ్ళి చేసుకున్నా సరే జీవితం బాగుంది చూడడానికి పర్వాలేదు అనే భావన అటు యంగ్ జనరేషన్కి వచ్చింది. యంగ్ జనరేషన్కి ఉన్న తల్లిదండ్రుల తరం వచ్చింది, తల్లిదండ్రులకు ఇంకో తరం ఉన్న ముసలోళ్ళకు కూడా ఆలోచనకు వచ్చేసింది. కాబట్టి రెండో పెళ్లి వైపు వెళ్ళడానికి ఎవరు కూడా వెనుకంజ వేయటం లేదు. కానీ మరి రెండో పెళ్ళి నిలబడుతున్నాయి అంటే మన భారతదేశానికి సంబంధించి లేదు వరల్డ్ వైడ్ చూసినా కూడా రెండో పెళ్ళి చేసుకున్న తర్వాత 60% ఆఫ్ ద మ్యారేజెస్ మళ్ళీ విడిపోతున్నాయి. అయ్యో 60% విడిపోతున్నాయి. ఏవి కూడా ఫెయిల్ అయినట్లు లెక్క, రెండో పెళ్ళి ఫెయిల్ అవుతున్నట్లు లెక్క. అంటే పెళ్ళి ఫెయిల్ అవుతుండొచ్చు కావచ్చు, కానీ మనుషులు ఒక పెళ్ళిలోంచి ఎందుకు వెళ్ళాలనుకుంటారు? తన జీవితము పెయిన్ఫుల్గా ఉండకూడదు, నా జీవితము కంఫర్టబుల్గా ఉండాలా, ఆనందంగా ఉండాలా, సక్సెస్ఫుల్ కావాలనే భావనతోటి ఎంటర్ అవుతారు. పెళ్ళి ఇవ్వట్లేదు, అది నా కోరుకున్న జీవితం నాకు ఇవ్వటం లేదు, కాబట్టి నేను ఆ పెళ్ళి నుంచి బయటపడితే నా జీవితం అన్న సుఖంగా ఉంటుంది, అవతల వ్యక్తుల జీవితాలు కూడా సుఖం ఉంటాయి, అవతల వ్యక్తి కుటుంబాలు కూడా బాగుంటాయి అనే ఒక ఆలోచనతోటే కదా పెళ్ళి నుంచి బయటకు రావడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం పెళ్ళి విఫలం కావచ్చు, కానీ వ్యక్తులు దానిలోంచి బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు సంతోషంగానే ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది కదా. కానీ దూరపు కొండలు కంటికి నునుపు అన్నట్లు 60% మంది భార్యాభర్తలకు పొసగట్లేదు అని అంటే మరి సమాజంలో 60% మంది సరిగా లేనట్లే కదా. 60% మనుషులు సరిగా లేరని కాదు, ఎవరి ఇండివిజువల్ కెపాసిటీ లోపల వాళ్ళు మంచి వాళ్ళే. వాళ్ళ జీవితానికి సంబంధించిన ఆలోచనలు, వాళ్ళ జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనే ఆలోచనలు ఎవరికి వాళ్ళు బాగానే ఉంటారు. దేర్ ఆల్ గుడ్ హ్యూమన్స్. అంటే వీళ్ళిద్దరు ఒకరిద్దరు పెళ్లి చేసుకొని సెపరేట్ ఏంటంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు కదా అర్థం. మనం పెళ్ళి బ్రేక్ అవుతుందంటే వాళ్ళు చెడ్డవాళ్ళని కాదు, వాళ్ళు ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అంటే ఇద్దరు వ్యక్తుల యొక్క ఇండిపెండెంట్ లైఫ్ స్టైల్స్ కలిసి జీవించే క్రమానికి కావాల్సిన ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ని సాఫీగా నడిపించుకోవడానికి క్రియేట్ చేయడంలో వాళ్ళు బ్యాక్ సీట్ తీసుకుంటున్నారు, ఫెయిల్ అవుతున్నారని అంటారు. అంతే తప్ప వాళ్ళు ఫెయిల్ అయ్యారని కాదు, వాళ్ళ జీవితం ఏమంటారు చెడ్డవాళ్ళని కూడా కాదు. భక్తి పెరిగింది జనాల్లో, పండుగ రావడంతో చాలా దూరాలు లైన్లు ఉంటాయి, కిలోమీటర్ల కొద్దీ. మరి భారతీయ సమాజంలో కొన్ని వందల వేల ఏళ్ళుగా వచ్చిన ఈ పూజలు, భక్తి ఇదంతా ఉన్నది కదా. ఆ భక్తి ఒకే కుటుంబము, ఒకే భార్య, కలిసిమెలిసి ఉండాలి, సర్దుకుపోవాలి, ఇవన్నీ మన జీవన విధానంలో ఉన్నాయి. గుళ్ళకు వస్తున్నారు, మొక్కుతున్నారు, చేస్తున్నారు అంటే మన విలువలను ఎందుకు మర్చిపోతున్నారు? మరి సర్దుబాటు ధోరణి ఎందుకు విస్మరిస్తున్నారు? భక్తితోటి కనుక నిజంగానే మనం ఈ పెళ్ళిళ్ళను కనెక్ట్ చేస్తే చాలామంది మన దేవతలకి, దేవుళ్ళందరికీ రాముడిని పక్కకు పెడితే బహుభారత్వం అనేది చాలా నార్మల్గా ఉంది కదా. సో ఇప్పుడు మా దగ్గరికి కొన్ని వందల మంది కపుల్స్ రెగ్యులర్గా వస్తూ ఉంటాం. ఈ లాస్ట్ ఒక 2 decades ఆఫ్ ఎక్స్పీరియన్స్లో వందల మంది కపుల్స్ వచ్చారు కౌన్సిలింగ్ కోర్సులో. ఎవరైతే ఈ పెళ్ళి చేసుకున్నాం కాబట్టి ఎట్లయినా దీన్ని సక్సెస్ఫుల్ చేసుకోవాలి, మా ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలను ఎట్లయినా సరే మేము సమస్యపోయి ఒక బెటర్ అండర్స్టాండింగ్ను కలిపి ఒకే పేజ్లో ఉండడానికి ప్రయత్నం చేసే కపుల్స్ ఎవరైనా కానీ దే వర్కౌట్ అండ్ దే బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ ద గ్రూ. కొన్ని కపుల్స్ అయితే కోట్లకి విడాకులు అప్లై చేసుకొని లాస్ట్ బిఫోర్ దాట్ ఒకసారి మనం ప్రయత్నం చేస్తే బెటర్ ఉంటుంది, మన లైఫ్లో రిగ్రెట్ ఉండకూడదు అనుకొని
కౌన్సిలింగ్ వచ్చిన వాళ్ళు మళ్ళీ దే ఏమంటారు రివైజ్ చేసుకొని రీకైండిల్ చేసుకొని అండ్ కోర్టులో ఉన్నదాన్ని విత్డ్రా చేసుకొని జీవించిన జంటలు కూడా ఉన్నాయి, లేవని మనం దాంట్లో అమ్మాయిలు చొరవ తీసుకున్నారు, అబ్బాయిలు చొరవ తీసుకున్నారు కలవడానికి. దీన్ని మనము వీళ్ళ వాళ్ళ అని కాదు, ఇద్దరికి కలిసి ఉంటే బాగుండే అనే ఇంటెన్షన్ ఉంటేనే థెరపీ పనిచేస్తుంది, ఇద్దరు సక్సెస్ఫుల్ అవుతారు. సో ఎవరైనా కపుల్ మన కౌన్సిలింగ్ వస్తే మేము ఫస్ట్ రేజ్ క్వశ్చన్ చేస్తే ఇదే, ఆర్ యూ రియలీ ఇంట్రెస్టెడ్ టు వర్క్ ఆన్ దిస్ రిలేషన్షిప్ ఆర్ నాట్? ఓకే అంటే ఎస్ అని అంటారు. సో పర్సంటేజ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వేరీ ఉండొచ్చు. కొందరికి 100% నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ బ్రేక్ ఫ్రమ్ దిస్ రిలేషన్షిప్, ఐ వాంటెడ్ టు వర్క్ ఆన్ దిస్, నేను 100% వర్క్ చేస్తా అని అబ్బాయి అనొచ్చు. అమ్మాయిలు అంటారు నాకంత నమ్మకం లేదండి బట్ 20-30% ఉంది అని 100% అంటుండు కదా, నిజంగానే ఆయన ఎంత సీరియస్గా పనిచేస్తున్నా అంటే నేను కూడా పనిచేస్తాను, ఏం పర్వాలేదు, ఐఎమ్ రెడీ ఫర్ దట్ అని అంటారు. ఒక్కోసారి అటు కూడా చేంజ్ అవుతాయి, ఒకసారి అమ్మాయిలే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, అబ్బాయిలు టోటల్గా విడ్రా కావచ్చు. సో ఏదైనా కానీ రిలేషన్షిప్ను ఎట్లయినా వర్క్ చేయించాలనే ఆలోచన ఎవరికైతే జరుగుతుందో అప్పుడు తప్పకుండా థెరపీ డెఫినెట్గా వాళ్ళకు హెల్ప్ చేస్తుంది, వాళ్ళ ఆలోచన విధానం మారుస్తుంది. ఒక రిలేషన్షిప్ సంబంధించి మనం ఎలాంటి ఆలోచనలు చేయాలి, మనలో ఎలాంటి న్యూరలాజికల్ లెవెల్లో డిఫరెన్సెస్ వల్ల మనకి ప్రాబ్లం వస్తుంది అని ఎప్పుడైతే మేము ఒక సైకో ఎడ్యుకేషన్ ఇస్తామో వెంటనే వాళ్ళకి ఒక బలు వెలుగుతుంది, అరే నిజమే కదా నేను ఎప్పుడు ఇట్లా ఆలోచించలేదు కదా అని అనిపిస్తుంది. సో ఇద్దరు వ్యక్తుల మధ్య డిఫరెన్సెస్ జనరేట్ కావడానికి ఏంటంటే మనం అనుకున్న తీరులో మన ప్రవర్తన ఎప్పుడైతే డిస్టర్బెన్స్ వస్తుందో, అలాగే అవతలి వ్యక్తుల ఆలోచనలు మన ఆలోచనలకు ఎప్పుడైతే సింక్ కాని స్థితి లోపల మనం ఉంటామో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు జనరేట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇండివిజువల్గా ఎవరిని చూస్తే వాళ్ళు చెప్పేవన్నీ రైటే అనిపిస్తుంది, వాళ్ళ నిజంగానే కదా బాగానే ఉన్నారు కదా ఏమీ తప్పు లేదు కదా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే ఇద్దరు కలిసి ఒక విషయం పట్ల ఆపరేట్ చేస్తారో అప్పుడు డిస్టర్బెన్స్ జనరేట్ అయ్యి భేదాభిప్రాయాలు వస్తాయి. మీరు కొన్ని వందల మందితో మాట్లాడింది కదా, ఏ అంశాలు ప్రధానంగా ప్రభావితం చేస్తున్నాయి వారి మధ్య విభేదాలకు? అంటే మేజర్గా మనం ఏం చెప్తాం, అందరు చెప్పే ఇష్యూస్ ఏమొస్తుంది, ఇన్లాస్తో ఇష్యూస్ అంటారు, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉంటుంది, తర్వాత వాళ్ళిద్దరి మీద సెక్షువల్గా కంపాటబిలిటీ తక్కువ ఉంటుంది, తర్వాత లైఫ్ స్టైల్ డామినెన్స్ ఎక్కువ ఉంటుంది, అండ్ జీవితం పట్ల వాళ్ళకున్న ఆలోచనలు డిఫరెన్స్ ఉంటాయి. ఇవన్నీ కలిపి వాళ్ళను డిస్టర్బ్ చేస్తుందని జనరల్గా ఎక్స్టర్నల్గా చూస్తే అట్లా కనిపిస్తుంది. బట్ యాక్చువల్గా ఏంటనంటే ఏ ఇద్దరు వ్యక్తులైనా కానీ బెటర్గా పనిచేయాలంటే మా సెంటర్లో మేము పనిచేసేది ఏంటంటే న్యూరలాజికల్ లెవెల్లో పనిచేస్తాం. ఎట్లా, ఫస్ట్ వీల్ ట్రై టు చెక్ దేర్ ఎన్వైర్న్మెంట్, ఎలాంటి వాతావరణంలో జీవిస్తున్నారు వాళ్ళు. ఇద్దరు వ్యక్తులు ఒక అమ్మాయి అబ్బాయి డిఫరెంట్ ఎన్వైర్న్మెంట్స్ వస్తున్నారు, వచ్చిన తర్వాత వాళ్ళిద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు కామన్ ఎన్వైర్న్మెంట్ ఏమైనా క్రియేట్ అయిందా లేదా, లేదు అది ఒక్కరికి బాగా సపోర్ట్ చేసే ఎన్వైర్న్మెంట్లో జీవిస్తున్నారు, రైట్. రెండోది వీళ్ళ బిహేవియర్స్ ఎట్లా ఉన్నాయి, పెళ్లి కాక ఉంది బిహేవియర్స్ ఏంటి, ఇప్పుడు కలిసి జీవిస్తున్నప్పుడు వాళ్ళ బిహేవియర్స్ ఎంతవరకు వాళ్ళిద్దరిని కాంప్లిమెంట్ చేసే విధంగా ఉంది. తర్వాత వాళ్ళ ఈ సంబంధాన్ని కొనసాగించడంలో వాళ్ళకు ఉన్న స్కిల్ సెట్ ఏంటి, రైట్, ఎలాంటి ఇంటర్పర్సనల్ స్కిల్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎలాంటి నెగోషియేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఎలాంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి, ఇద్దరు వ్యక్తుల ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునే పరిస్థితి లోపల ఎలాంటి భాషను వాళ్ళు ఉపయోగిస్తున్నారు. మేజర్గా ఇద్దరు వ్యక్తుల మధ్య విపరీతమైన రిసెంటిమెంటు, ద్వేషం, పగ, కోపం ఎందుకు జనరేట్ అవుతుందంటే ఈ మూడు వల్ల ఎక్కువ జరుగుతుంది. ఇదన్నీ ఎక్స్టర్నల్ థింగ్స్. ఇవన్నీ ఇంటర్నల్ థింగ్స్ ఏంటి, ఇద్దరు వ్యక్తులు వాళ్ళు జీవిస్తూ పెరుగుతున్న క్రమం లోపల పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఒరిజినల్ వాల్యూ సిస్టమ్ ఏంటి, ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసి జీవించే క్రమంలో వాళ్ళు ఏ వాల్యూ సిస్టాన్ని ఫాలో అవుతున్నారు, తర్వాత వాళ్ళకున్న బిలీఫ్స్ ఏంటి, అది ఏమంటాము రిలీజియస్ బిలీఫ్స్ కానివ్వండి, లేదు మనిషికి సంబంధించిన బిలీఫ్స్ కావచ్చు, లేదు భార్య అంటే ఎట్లుండాలి, భర్త అంటే ఎట్లుండాలి అనే వాటికి సంబంధించిన బిలీఫ్ కావచ్చు, వాళ్ళ కుటుంబాన్ని ఒక కొడుకుగా కూతురుగా ఎట్లా కుటుంబాన్ని జాగ్రత్త కేర్ చేయాలనే విషయాల మంచి బిలీఫ్ కావచ్చు. ఇన్ టోటల్ వాళ్ళ జీవితంలో వాళ్ళకి కావాల్సిన ఐడెంటిటీ ఏంటి, ఏం ఐడెంటిటీ క్రియేట్ చేయడానికి వాళ్ళు శ్రమిస్తున్నారు రోజు జీవితంలో. సో ఈ 6 పారామీటర్స్ లోపల వచ్చిన వ్యక్తుల యొక్క మ్యాప్ చేస్తాం మేము, ఒక పర్సనాలిటీ అసెస్మెంట్ చేస్తాం. చేస్తే స్పష్టంగా వాళ్ళకున్న డిఫరెన్స్ ఏందో తెలుస్తుంది. తెలిసినప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే అవును నిజమే, అవునండి మాకు ఇంత డీపర్గా వెళ్ళి మేము ఆలోచించలేకపోయినాం అని దే కమ్ ఫార్వర్డ్. దెన్ వీ హెల్ప్ దెమ్ టు అండర్స్టాండ్ దేర్ ఓన్ సెల్ఫ్. దెన్ వీల్ ఆస్క్ దెమ్,
ఇప్పుడు ఇది ఇట్లున్నది, దిస్ ఇస్ ద కంపాటబిలిటీ, ఇట్లా ఉండాల్సిన వాళ్ళు ఇట్లా ఉంటున్నారు. ఓకే, సో వాట్ ఈస్ దట్ యూ కెన్ డూ సో దట్ యూ కెన్ బోత్ కమ్ టుగెదర్. విచ్ ఏరియాలో మీరు చేంజెస్ తీసుకొస్తే మీ ఇద్దరు కూడా ఒక హార్మోన్ లైఫ్ను క్రియేట్ చేసుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారు అని అంటే వి ఆస్ దెమ్ టు గివ్ టైమ్ ఇట్ ఫర్ టు ఈచ్ అదర్. అండ్ వాళ్ళని వేరే చంబర్లో కూర్చొని పెట్టి ఆస్ దెమ్ టు రైట్. వాళ్ళే ఎక్కడెక్కడ కాన్ఫ్లిక్ట్స్ వాళ్ళు తెలుస్తుంది, ఏ లెవెల్లో నేను మార్పు తెచ్చుకోవాలి, ఏ లెవెల్లో తను తెచ్చుకోవచ్చు, ఎంతవరకు నేను మార్పు తెచ్చుకోగలను, రైట్, అవన్నీ తీసుకొస్తే దెన్ వీల్ హెల్ప్ దెమ్. వీళ్ళంతా ఉన్నత విద్యావంతులు, బాగా చదువుకున్న వాళ్ళు, చేసుకున్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు, ఇద్దరు ఉద్యోగాలు చేసేవాళ్ళు. ఒక్కోసారి చదువుకుంటారు కానీ కొందరు స్త్రీలు కొందరు ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉంటుంది ఇంట్లో వాతావరణం సంబంధించి. వాళ్ళ పేరెంట్స్ ఉండొచ్చు, వాళ్ళ కోసం ఉండొచ్చు, ఒక్కోసారి వాళ్ళ హెల్త్ సిస్టమే సపోర్ట్ చేయదు. సో ఇవన్నీ కూడా చదువుకున్న వాళ్ళ మధ్యలో ఉండే ఇష్యూస్ని ఫార్చునేట్ ఏంటంటే ఎక్కువ మంది మనం వీటి గురించి మాట్లాడితే అర్థం చేసుకునే స్థాయిలో ఉంటారు కాబట్టి ఈజీగా వాళ్ళు దాన్ని కోఆర్డినేట్ చేసుకొని బెటర్ కావడానికి అవకాశం ఉంటుంది. వివాహేతర సంబంధాలు, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు సమాజంలో వీటిపైన కూడా చాలా ఎక్కువ ఉన్నది. మన వ్యక్తిగత విషయమే కావచ్చు కానీ ఇక కొందరు నానా హంగామా చేస్తుంటారు బయటికి. అవి లోపల అట్లాంటి విషయాలు ఏం జరిగి ఉండొచ్చు? అది ఎక్స్ట్రా మారిటల్ అఫేర్స్ రావడానికి మేజర్గా మనం వ్యక్తుల యొక్క ప్రజెంట్ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉండే రిలేషన్షిప్ ఎట్లా మూవ్ అవుతుంది, నిజంగానే వాళ్ళిద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదా, వాళ్ళిద్దరి మధ్య సెక్షువల్ రిలేషన్షిప్ సరిగా లేదా, లేదు ఇద్దరి మధ్య విపరీతమైన డామినేషన్ పవర్ స్ట్రగుల్ ఏమైనా నడుస్తుందా, ఇదొక ఆప్షన్ చేస్తాం. రెండోది వాళ్ళ పేరెంట్స్ తోటి చిన్నగా ఉన్నప్పుడు ఎలాంటి అటాచ్మెంట్ స్టైల్ ఉంది, పేరెంట్ ఏ రకంగా వీళ్ళతో సంబంధ బాంధవ్యాలు నేర్పారు, చిన్నగా ఉన్నప్పుడు పెరుగుతున్నప్పుడు ఒక్కోసారి గనక అబ్బాయిలు ఎక్స్ట్రా ఆడవాళ్ళతో ఎక్కువ మంది సంబంధాలు పెట్టుకుంటున్నారంటే వాట్ డస్ ఇట్ మీన్? దెర్ ఈజ్ నో ప్రాపర్ రిలేషన్షిప్ విత్ ది ప్రైమరీ కేర్ గివర్, ఎస్పెషలీ మదర్ అని అంటారు. ఎందుకు అట్లా ఎక్కువ మందితో సంబంధాలు ఎందుకు పెట్టుకుంటున్నాడు అంటే హీఈస్ ట్రైంగ్ టు గెట్ దట్ లవ్ అండ్ అఫెక్షన్ వాట్ హీ మిస్డ్ డ్యూరింగ్ హిస్ ద చైల్డ్హుడ్ డేస్ ఫ్రమ్ ద మదర్. హీఈస్ ట్రైంగ్ విత్ ఎవ్రీ ఫీమేల్ టు చెక్ ద లవ్. సో ఎప్పుడైతే వాళ్ళు కోరుకున్న తను సాటిస్ఫై చేసే లవ్ ఎక్కడైతే దొరకదో అట్లా అందరితో చెక్ చేస్తూ ఉంటారు. దాంతో ఏంది, ఒక మేల్ ఫిమేల్ అడల్ట్ అయిన తర్వాత ఒక రిలేషన్షిప్ అల్టిమేట్లీ బెస్ట్ రిలేషన్షిప్ నీ కోసం నేను ఇవ్వగలను ఏమనంటే ఏముంటుంది, సెక్సే ఉంటుంది. కాబట్టి వాళ్ళు అందరితోటి మల్టిపుల్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు. సో ఆ మల్టిపుల్ రిలేషన్షిప్లో ఉండే మేజరు ఇంటర్నల్ సైకలాజికల్ డిమాండ్ నీడ్ ఏంటంటే మిస్సింగ్ లవ్. పేరెంట్ చైల్డ్ ఉన్నప్పుడు మిస్ అయిన లవ్ని రకరకాల స్త్రీలో వెతకడం లోపల వాళ్ళు అట్లా మల్టిపుల్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు. సో ఇదంతా కూడా అన్కాన్షియస్గా సబ్కాన్షియస్ నుంచి జరుగుతూ ఉంటుంది. సో ఆ అన్మెట్ సైకలాజికల్ నీడ్ ఇట్ డ్రైవ్స్ దెమ్ టు హ్యావ్ మల్టిపుల్ సెక్సువల్ రిలేషన్షిప్. ఇది పురుషులకైతే. కొందరు స్త్రీలు కూడా మల్టిపుల్ అబ్బాయిలతోటి సెక్సువల్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారంటే వాళ్ళు కూడా వాళ్ళ చిన్నగా ఉన్నప్పుడు ఫాదర్ ఫిగర్ గనక సరిగ్గా అథారిటీ చూపించలేని స్థితిలో ఏ తండ్రి అయితే ఉంటాడో ఆటోమేటిక్గా ఫిమేల్స్ దే కీప్ సర్చింగ్ ఫర్ ది అథారిటీ ఫిగర్. ఒకవేళ కనుక హస్బెండ్ కూడా అట్లాంటి ఫాదర్ రిప్లికేట్ చేసినట్టు ఒక వీక్ ఫాదర్ ఉన్నాడు అనుకో, ఒక అథారిటేటివ్గా చూపించలేని పరిస్థితిలో ఒక హస్బెండ్ దొరికిందనుకో, దే ట్రై టు సర్చ్ ఫర్ ది డిఫరెంట్ మేల్స్ టు ఫిక్స్ దేర్ సైకలాజికల్ నీడ్ టు హ్యావ్ ఏ అథారిటేటివ్ ఫిగర్. దానికోసాన్ని మల్టిపుల్ బాయ్స్ తోటి సెక్చువల్ రిలేషన్షిప్ పెట్టుకుంటారు. మనము బయట నుంచి చూసి ఇది మల్టిపుల్గా అఫైర్ నడిపిస్తుందని అనుకుంటాం కానీ బట్ యాక్చువల్గా ఏదైతే ఆ వ్యక్తి యొక్క అన్మెట్ సైకలాజికల్ నీడ్, అది ఒక మానసిక అవసరం. దానికోసమని ఆ అథారిటీ ఫిగర్ ఎక్కడైతే దొరుకుతారో వాళ్ళతోటి అక్కడ అవుతుంది. అథారిటీ ఫిగర్ దొరకనంత కాలం వాళ్ళ సైకలాజికల్ నీడ్ని ఫుల్ఫిల్ చేసే పరిస్థితి లోపల ఏ మగవాడు దొరకలేదనుకో, అలాంటి మగవాడి కోసం వాళ్ళు వెతుకుతూ అట్లాంటి సంబంధాలు పెట్టుకుంటారు. నిరంతరం ఉంటుంది అది. కానీ ఇక్కడ సెకండ్ మ్యారేజ్ చేసుకున్న 60% మంది నిలబడట్లేదు అన్నారు కదా, మరి వాళ్ళంతా ఎట్లా, వాళ్ళ జీవితం ఎట్లా నడుస్తుంది? దీనిలో ఇప్పుడు మ్యారేజ్ బ్రేకప్ అనేది ఇద్దరికి సమాన స్థాయిలో ఇంపాక్ట్ చేయదు. ఒక మ్యారేజ్ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకరేమో ఈ మ్యారేజ్లోనే ఉండాలని కోరుకుంటారు, ఒకరేమో ఈ మ్యారేజ్లో ఎట్లయినా సరే బయటికి వెళ్ళాలని చూస్తారు. ఈ బయటికి వెళ్ళాలని ఆలోచించే వాళ్ళందరికీ బయటికి రాగానే దే ఫీల్ రిలీఫ్డ్. బట్
ఇదే దాంట్లో ఉండాలనుకునే వాళ్ళకు మాత్రం అదొక పెయిన్ క్రియేట్ చేస్తుంది, ఎమోషనల్ బ్యాగేజ్ క్రియేట్ చేస్తుంది, డిస్టర్బెన్స్ చేస్తుంది. ఇంకోటి ఏంటి, ప్రాసెస్ ఆఫ్ డైవోర్స్ కూడా చాలా కాంప్లెక్స్గా, చాలా టాక్సిక్గా మారిపోతుంది. అట్లా అయినప్పుడు ఈ ఇంట్లోనే ఉండాలనుకున్న వాళ్ళకు చాలా రోజులు పడుతుంది. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే చాలామంది ఇట్లా డివోర్స్ అయిన తర్వాత సెకండ్ పెళ్ళిళ్ళకి పోయేటప్పుడు మీ ద్వారా అందరికీ నేను చెప్తున్నది ఏంటంటే, దయచేసి మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకునే ముందు యూ మీట్ ఎ థెరపిస్ట్. మీకున్న డిస్టర్బెన్స్ మీకు తెలియకుండానే మీ సబ్కాన్షియస్ లోపల మీకు చాలా బ్యాగేజ్ లోడ్ అయి ఉంటుంది. మీరు రెండో పెళ్ళి చేసుకుంటే ఎందుకు మళ్ళీ బ్రేక్ అవుతున్న 60% అంటే, వీళ్ళు ఇన్ని రోజుల నుంచి క్యారీ చేస్తున్న డిస్టర్బెన్స్ని అన్లోడ్ చేయకుండానే ఆ బ్యాగేజ్ అంతా మోసుకొని వచ్చి రెండో పెళ్ళిలో కూడా వామిట్ చేస్తారు. దాంతో ఏమవుతుంది, ఆ రెండో పెళ్ళి కూడా టాక్సిక్ అయిపోతుంది. రెండో పెళ్ళికి ప్రోగ్రెస్ కావడానికి కావాల్సినంత ఫ్యూయల్ వీళ్ళిద్దరు కాంప్లిమెంట్ చేసుకోరు. సో అక్కడి నుంచి వచ్చిన సెకండ్ మ్యారేజ్, ఇక్కడ వచ్చిన ఈమె సెకండ్ మ్యారేజ్. దాంతో ఏంది, వాళ్ళ ఓల్డ్ వూండ్స్, ఆ ఫస్ట్ పెళ్ళిలో జరిగిన ఇబ్బందులు, ఫస్ట్ పెళ్ళిలో జరిగిన బాధలు, ఫస్ట్ పెళ్ళిలో జరిగిన ట్రామాటిక్ ఎక్స్పీరియన్సెస్, ఫస్ట్ పెళ్ళిలో ఉన్న టాక్సిక్ ఎక్స్పీరియన్సెస్ అవన్నీ కూడా వీళ్ళను హైపర్ విజిలెంట్ చేస్తాయి. చేసి అవతల వ్యక్తులు ఏ చిన్న తప్పు కదా, సార్ నేను ఫస్ట్ మ్యారేజ్లో నేను అప్పుడు చాలా విజిలెంట్గా లేను, చాలా ఇగ్నోరింగ్గా ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రం నేను చాలా తెలివిగా ఉంటాను, చాలా విజిలెంట్గా ఉండి ఈ తప్పును ఇప్పుడే నేను ఖండించాల్సి వస్తుంది అని చెప్పి దే ఎంటర్ ఇంటూ ద అన్నెసెసరీ టాక్సిక్. యాక్చువల్గా ఏంటి, నిజానికి ఆ బ్యాగేజ్ వల్లనే వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నిజంగానే వాళ్ళు కనుక ప్యూర్గా ఎగ్జిస్టెంట్గా ఇది ఒక సెకండ్ మ్యారేజ్ కాదు, రెండో అవకాశం కాదు, ఇది కొత్త ప్రయాణము, నేను మనిషికి కూడా కొత్తగానే ఉండాలి, నా పాత ఆలోచనలు, పాత భావనలు, పాత బాధలు అన్నింటినీ డస్ట్బిన్లో పడేసి నేను కొత్తగా రెడీ అయిపోవాలనే ఆలోచన ఉంటే ఇద్దరు కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు. కానీ ఈ అవకాశము కొత్తది కావచ్చు, కానీ మనుషులు పాతవాళ్ళే కదా. సో అవే బాధలు, అవే ఇబ్బందులు, అవే కష్టాలు, అవే నష్టాలు అన్నీ మళ్ళీ జీవితంలోకి వస్తూ ఉంటాయి. కాబట్టి వాళ్ళందరూ పెళ్లి చేసుకునే వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫస్ట్ యూ గో టు ఎ థెరపిస్ట్, యూ క్లీన్స్ యువర్ సెల్ఫ్, detoxify all the pain what you have been carrying since long time. Maybe from your parent relationship కావచ్చు, మేబీ ఇన్ ద ఫస్ట్ మ్యారేజ్ రిలేషన్షిప్లో కావచ్చు. ఇవన్నీ కూడా మీ మానసిక స్థితిని మీకు తెలియకుండానే సబ్కాన్షియస్లో ఇవంతా కూడా లోడ్ అయిపోయింది. మళ్ళీ ఒక కొత్త రిలేషన్షిప్లోకి ఎంటర్ కాగానే ఇవన్నిటితోటే మీరంటే ఎవరో మీకు తెలియని కొత్త వ్యక్తితోటి పరిచయం అవుతున్నట్టుగా రిలేషన్షిప్ పెంచుకునే పరిస్థితి జనరేట్ అవుతుంది. కాబట్టి అది మీకు చాలా నష్టాన్ని తెలియజేస్తుంది. కాబట్టి అలాంటి నష్టాల నుంచి బయటకు వచ్చి మీరు రెండో వ్యవహారం చేసుకొని మీ జీవితం సుఖప్రయాణంగా ఉండాలి అని అంటే, ఫస్ట్ మీరు కొత్తగా మారాలి, మీ ఆలోచనలు మారాలి, పెళ్లి గురించిన ఆలోచనలు మారాలి, గతానికి సంబంధించిన దానిలోంచి కొత్తగా మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకున్నప్పుడే మీరు రెండోసారి పెళ్లి చేసుకున్నప్పుడు ఆ జీవితం చాలా సాఫీగా సుఖంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్య మనం టీవీలలో వచ్చే స్కిట్లు కానీ లేకపోతే సినిమాలో కూడా భార్య చేతిలో భర్త కీలుబొమ్మ, భార్య ఏం చెప్తే భర్త అది వినాలే, వింటే చాలా సెటైర్లు వస్తున్నాయి. ఇట్లా ఎందుకంటే నిజంగానే ఆ వాతావరణం ఒకవేళ ఉంటే ఎందుకుంది, దాన్ని నివారించడం ఎట్లా? సార్, ఇప్పుడు భార్య మీద జోకులు వేయడం అనేది ఎగ్జిస్టెన్స్ సిన్స్ లాంగ్ టైం. మీరు ఇప్పటి నుంచో చూడండి. ఎందుకనంటే మన సమాజము భార్యకి భర్తకి సమానమైన గౌరవాన్ని ఇచ్చే స్టేజ్లో సమాజం ఎవాల్వ్ కాలేదు. మనం ఏమి మాట్లాడతాము, భార్య మాట వింటే ఎన్పెక్డ్ హస్బెండ్ అంటాం, రైట్. అదే భార్య భర్త మాట వింటే చాలా గొప్ప ఇల్లాలని అంటాం, రైట్. కానీ నిజానికి ఇద్దరు ఇష్టపడో లేకుంటే అవసరమయ్యి ఇద్దరు పెళ్లి చేసుకొని జీవించినప్పుడు ఇద్దరికీ సమానమైన ఆలోచనలు, సమానమైన భావనలు, సమానంగా ఆలోచించి ఇంటికి ఏది కావాలనో అది ఆలోచించే అవసరం ఇద్దరికీ ఉంటుంది. చెప్పేటప్పుడేమో భార్యాభర్తలు అనేవారు ఇరుసు లాంటి వాళ్ళు, బండికి ఇరుసు లాంటి వారు, లేదు జోడెట్ల బంధులాన్లు, ఇవన్నీ కథలు చెప్తాం మనం. ఓకే, నిజంగా రూపంలో ఒక విషయంలో కూడా భార్యాభర్తలు చర్చించుకొని భార్య అభిప్రాయం కనుక సరిగ్గా ఉంటే నువ్వు ఇట్లా చేస్తే బాగుంటుందని భార్య చెప్తే భర్త కనుక ఫాలో అయితే వెంటనే బ్రాండ్ చేసేస్తారు అందరూ. కాబట్టి అట్లాంటి ఆలోచనలోంచి, అట్లాంటి భావజాలంలోంచి స్త్రీ చెప్తే మాట వినొద్దు. ఎందుకంటే స్త్రీని ఎప్పుడు మనం సెకండ్ సిటిజన్గానే గుర్తిస్తాం. కాబట్టి స్త్రీ యొక్క ఆలోచన కానీ, స్త్రీ యొక్క లాంగ్ సైట్ కానీ, స్త్రీ యొక్క విజనరీ ఆలోచనలు కానీ ఏ స్త్రీ అయినా వాళ్ళ కుటుంబంలో చూపిస్తే అప్పుడు వెంటనే కుటుంబం ఆమెను ఫాలో అయితే భర్తను ఎన్పెక్కుడు అంటారు, భార్యని ఇంకా వేస్తే కొంచెం గట్టిగా అసెట్గా మాట్లాడే వాళ్ళందరినీ మనం గయాలి అని అంటాం, రైట్. ఆమె డామినేట్ చేస్తుంది అంటారు. సో ఇవన్నీ ఏంటంటే పవర్ స్ట్రగుల్లో, అంటే కుటుంబంలో పవర్ స్ట్రగుల్ ఉంటుంది. ఆ పవర్ స్ట్రగుల్లో ఒక
ఫీమేల్ కనుక డామినేట్ చేస్తే ఆమెకు ఒక లేబుల్ ఇచ్చేసి మనము ఏమంటారు డిఫేమ్ చేయడానికి ఒక కుట్ర పద్ధతిలో కూడా జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి జోకులు వస్తాయి. కానీ ఇక్కడ గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత యూరోప్ దేశాలలో ఉన్న కుటుంబ సంబంధాలు మన దగ్గర వస్తున్నాయా? అక్కడ ఒక్కొక్కరు 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు, ఒకరు 6-7 పెళ్ళి చేసుకుంటారు, పెద్ద విషయం కాదు అక్కడ. కానీ ఇక్కడ మన దగ్గర 1-2 పెళ్ళిళ్ళు అనగానే రెండో పెళ్లి ఫెయిల్ అయినా మూడో పెళ్ళికి భయపడతారు, పోలేరుగా. ఎవరేమనుకుంటారో అంటే వాళ్ళు సరి చేసుకో, ఎవరేమనుకుంటారో అనే భావన ఉంది కదా, ఎందుకుంది ఇది? ఆ ఎవరు వాళ్ళు ఏమనుకుంటారు? సరే, మనిషి సమాజంలో ఉన్నాడంటేనే మనకి కొంతమంది ఇమాజినరీ ఆడియన్స్ ఉంటారు మన బ్రెయిన్లో. మనం ఊహించుకుంటాం, అది ఇన్ఎవిటబుల్. ఎవ్రీబడి క్రియేట్స్ దట్ ఇమాజినరీ ఆడియన్స్. ప్రతి ఒక్కరు వాళ్ళు ఏం చేస్తారు, ఒక పని చేసే ముందు వెంటనే ఆ ఇమాజినరీ ఆడియన్స్ ను చెక్ చేస్తారు. గతంలో వాళ్ళు మాట్లాడిన మాటలు, గతంలో వేరే సంఘటనలు జరిగినప్పుడు వాళ్ళ ఒపీనియన్స్ ఎట్లున్నాయో వెంటనే నేను ఈ పని చేయబడగానే వెంటనే వాళ్ళకు ఆ ఫీడ్ అందిస్తారు. ఆ ఇమాజినరీ ఆడియన్స్ ఏమంటారు, ఎట్లయినా క్రిటిసైజ్ చేస్తారు కావచ్చు. అమ్మా ఇప్పుడు వాళ్ళ క్రిటిసిజం వేరు చేసి నిలబడేంత శక్తి నాకు లేదు, ఎందుకులే అని విత్డ్రా అవుతారు. ఎవరైతే ఇమాజినరీ ఆడియన్స్ని తీసేస్తారో, దిస్ ఈజ్ మై లైఫ్, నా జీవితాన్ని నేనే నడిపించుకోవాలి, అవతల వాళ్ళు కామెంట్ చేసినా, అవతల వాళ్ళు క్రిటిసైజ్ చేసినా, అవతల వాళ్ళు అప్రిషియేట్ చేసినా, ఎండ్ ఆఫ్ ద డే నా పని వల్లనే, నా శక్తి వల్లనే, నా యొక్క ఎఫర్ట్ వల్లనే నా జీవితం ముందుకెళ్తుంది, ఒపీనియన్లతోటి నా జీవితం నడవదు అని ఒక అవేర్నెస్ కాన్షియస్ ఉన్న వాళ్ళు అవి పట్టించుకోరు. లేని వాళ్ళు దానికి సగం అవుతారు. గతంలో అందుకే కదా మ్యారేజ్ లోపల ఎంత టాక్సిక్ ఉన్నా సరే మనం ఎన్నో చూసినాం. 80s 90s లోపల పెళ్లి కాగానే అమ్మాయిల్ని సూసైడ్ చేసుకోవడాలు, కట్నం తెలియదు ఎన్నోసార్లు సూసైడ్ చేసుకోవడాలు, మనము కావాల్సినంత టాక్సిసిటీ సమాజం భరించింది. ఇవన్నీ సంఘటనలన్నీ కూడా ఇప్పుడున్న జనరేషన్కి అవన్నీ ఫీడ్ కదా. సో దే డోంట్ వాంట్ టు బి లైక్ దట్. సో నేను ఎందుకు ఇంత టాక్సిసిటీ నేను భరించాలి? నేను అబ్బాయిలాగానే చదువుకుంటున్నాను, అబ్బాయిలాగానే ఉద్యోగం చేస్తున్నాను, అన్ని రకాల పనులు నిర్వర్తించినప్పుడు ఓల్డ్ ట్రెడిషన్ లాగా, అంటే ఒక 100 years బ్యాక్ ఒక సమాజంలో తల్లిదండ్రులు పిల్లలు ఉంటే స్త్రీ ఇంట్లో వంట పని చేయాలి, పురుషుడు వెళ్ళి బయట పని చేయాలని ఒక స్టీరియోటైపిక్ ప్రాసెస్ అనేది ఇప్పుడు బ్రేక్ అయిపోయింది కదా. ఇద్దరు పని చేస్తున్నప్పుడు ఇంట్లో పనులు ఉంటాయి, ఆడపనులు మగ పనులు ఉండవు కదా. మరి పనులకు మనం ఎందుకు జెండర్ని కనెక్ట్ చేస్తున్నాము? వంట చేయడాలు, ఇల్లు ఊడవడాలు, హౌస్ కీపింగ్ అని. దిస్ ఈజ్ వాట్ వి కాల్ ఇట్ as స్టీరియోటైపిక్. ఎందుకంటే కొన్ని 100 సంవత్సరాల నుంచి ఇంటి పనులు అంతా స్త్రీలు చేస్తున్నారు కాబట్టి ఆ పనులకి జెండర్ ఇచ్చేసిన మనం. అవన్నీ ఆడపనులు మన దేశంలో, ప్రపంచంలో, మన దేశంలో, ఓన్లీ మన దేశంలో. మన వాళ్ళు కొంత తిరిగి బ్లాగ్ చేస్తున్నారు కదా. ఈవెన్ ఆఫ్రికాలో కూడా ఆడవాళ్ళు ఇంటి పని చేస్తున్నారు, కొన్ని వీడియోలు చూస్తున్నారు. వేరే వేరే దేశాల్లో కూడా ఇంటి పని ఆడవాళ్ళు చేస్తున్నారు కదా. మరి ఇంటి పనులు ఎక్కువ శాతం అంటే ఇఫ్ యూ కెన్ గో బ్యాక్ టు thousands of years, రిలీజియన్ అనే ఐడియా 5,000 సంవత్సరాల క్రితం పుట్టినప్పుడు మోహన్జదారో హరప్పా అప్పటి కల్చర్ని చూసినా కూడా వాట్ ఈజ్ ద ఐడియా అంటే స్త్రీ ప్రెగ్నెంట్ అవుతుంది, పిల్లల్ని సరిగ్గా చూసుకోవాలి, పిల్లలకి ఫీడ్ చేయాలి, ఆ తర్వాత పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళు చేసుకోరు కాబట్టి ఎవరి మీద వదిలేసి వెళ్ళలేము కాబట్టి వాళ్ళని కేర్ చేసుకుంటే మేల్ యూస్ టు గో ఫర్ హంటింగ్ అండ్ గెట్ ద ఫుడ్. దట్స్ వాట్ ఇట్ హ్యాపెన్. ఓకే, సో అట్లాంటి ఆలోచనలు లోంచి స్త్రీలు ఇంటికే పరిమితమైంది. పురుషుడు నేను ఇంటి బయటకు చేస్తాను కదా, నేను ఇంట్లో ఉండి ఏం చేయను కదా, నువ్వు ఇంటి పని బాగానే చేయగలుగుతున్నావు కదా, నువ్వు కేర్ చేయగలుగుతున్నావు, సో నేను బయటికి వెళ్ళి పని చేస్తా అనే ఒక ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్ లైఫ్ నడవడానికి ఎస్టాబ్లిష్ అయింది. ప్రపంచం అంతా కూడా అట్లే జరిగింది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనిషి జీవితంలోకి ఆలోచనలు కొత్త ఎట్లుండాలని, జీవన ప్రమాణాలు ఇంప్రూవ్ చేయడానికి ఎట్లా, క్వాలిటీ ఆఫ్ ద లైఫ్ని బెటర్ చేసుకోవడం ఎట్లా, ఇల్ హెల్త్ నుంచి మనం ఎట్లా చేసుకోవాలి అనే ఆలోచించి ప్రధానంగా చోటు చేసుకునే విషయం ఏంటి, నీట్గా ఇల్లు ఉండాలి, శుభ్రమైన వాతావరణం క్రియేట్ చేయాలి, మనను మనం శుభ్రంగా ఉంచుకోవాలి, శుభ్రమైన వంట వండుకోవాలి, పిల్లలకి ఫీడ్ చేయాలి. ఇది ఎవరు చేయగలుగుతారు? ఎక్కువ పేషెన్స్, పిల్లలకి చైల్డ్కి అమ్మకు బాగా కనెక్షన్ ఉంటుంది కాబట్టి అమ్మ అయితేనే బెటర్ ఉంటుంది అనేది ఒక ఎస్టాబ్లిష్ అయింది థియరీ. అది ఎవరో చెప్తూ వచ్చింది కాదు, అది ఒక పీరియడ్ ఆఫ్ టైం ప్రాసెస్ లోపల ఎవరికి వాళ్ళు అసర్టైన్ చేసుకొని వాళ్ళ రోల్స్ని నడిపి చేసుకునే ప్రాసెస్ నుంచి అట్లా ఎస్టాబ్లిష్ అయింది. సో ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల వరకు ఆ స్టీరియోటైపిక్ ప్రజెంటేషన్ అంతా బ్రేక్ అయిపోయింది. సో ఇంట్లో పనులు మాత్రమే ఉంటాయి, ఆడపని మగ పని ఉండదు. కాబట్టి ఎవరికి ఎప్పుడు కంఫర్టబుల్ అనిపిస్తే ఏ పని అవసరమైతే ఆ పనికి చేయడానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అదే రకంగా రెడీ కావాలనేది ఇప్పుడు లేటెస్ట్ నీడ్, ఒక అవసరం. దాన్ని గుర్తించి చేసే వాళ్ళ జీవితాలన్నీ బాగానే ఉంటాయి. ఓకే,
ఇది దీన్ని గుర్తించినా కానీ చేయడానికి అంగీకరించకపోవడం, మా ఇంట్లో ఎవరు చేయరని చెప్పి మేల్స్ ఎక్కువ మంది ఇంట్లో వంట చేయకపోవడం, వంట చేద్దామని చెప్తే అమ్మాయిని చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయడం, డిమాండ్ చేస్తుంది, డామినేట్ చేస్తుంది, ఆడోళ్ళు ఇంటి పని చేయకుండా ఎట్లా, ఉద్యోగం చేసినా ఇంటి పని చేయాలి కదా, ఇట్లాంటి భావజాలంలోంచే ఎక్కువ మంది ఇళ్ళలో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ స్టీరియోటైపిక్ థాట్ ప్రాసెస్ ఎన్నో ఏళ్ళ నుంచి వస్తున్న దాన్ని ఎప్పుడైతే బ్రేక్ చేసి లేటెస్ట్ మోడర్న్గా ఉన్న జీవితాలకు అనుగుణంగా ఇంటి యొక్క పనులను ఎప్పుడైతే శ్రమ విభజన చేసుకుంటారో, ఇవి ఇంట్లో ఉండే పనులు సంబంధించినవి, అందరికీ సంబంధించిన పనులు, అందులో ఆడమగ పనులు అంటూ ఉండవు అనే ఆలోచన అనే జనరలైజేషన్ ఎప్పుడైతే అందరికీ జరుగుతుందో, నా ఉద్దేశంలో 80 to 90% ఇళ్లలో ఎప్పుడు కూడా డిస్టర్బెన్స్ రాదు. థింగ్స్ విల్ మూవ్ ఆన్. మనం 100 సంవత్సరాల క్రితం ఎట్లయితే ఇంటి యొక్క స్ట్రక్చరు ఎట్లయితే పోయిందో, ఈ ఆలోచన కుటుంబంలో ఉండే అందరి పిల్లలకి తల్లిదండ్రులు నేర్పించేశారు అనుకోండి, ఈ పనులు అందరి నేను చేసేది నువ్వు చేసేది కాదు, అందరు చేయాల్సిందే అనే ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో, గ్యారంటీగా 80% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ బి మినిమైజ్డ్ అండ్ ఎవ్రీ హోమ్ విల్ బికమ్ బెటర్. టీవీ సీరియళ్ల ప్రభావము కుటుంబాలలో అత్తాకోడళ్ళు భార్యాభర్తల మధ్య ఉంటున్నాయా? ఆ ప్రభావం ఉందా? నెగిటివ్ షేడ్ ఉందా? ఎవరికైతే ఎక్కువ టైం ఉంటుందో, రైట్, ఎవరికైతే ఆలోచనలు ఎక్కువ ప్రోగ్రెస్ కాకుండా మొత్తం కండిషన్ అయిపోయి ఉంటారో, ఆ ఎక్కువ టైంలో ఏం చేస్తారు వాళ్ళు? దే కన్జ్యూమ్ టాక్సిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది డిజిటల్ మీడియా. అది మొబైల్లో కావచ్చు, లేకపోతే టీవీలో సీరియల్ కావచ్చు. సో వాళ్ళు దాన్ని ఛాలెంజ్ చేసి చెక్ చేసుకునే వాతావరణం ఉండదు వాళ్ళకు. కానీ కొన్ని వేల ఎపిసోడ్లు, ఒక్కొక్కరు 5,000 12,000 ఎపిసోడ్లు అట. మరి ఎట్లా చూస్తున్నారో జనాలు, ఎట్లా నడుపుతున్నారో వాళ్ళు, అంటే అంతగానం. సో ఇప్పుడున్న మన సోషల్ ఎవల్యూషన్ లోపల స్త్రీలు చాలామంది పనికి వెళ్తున్నారు. ఓకే, కుటుంబంలో ఉద్యోగం కోసం అవసరం వచ్చి చాలామంది పనిచేస్తున్నారు. ఈ పని లేకుండా ఇంటి పనులలోనే ఉండి ఇంట్లోనే ఉండే ఎవరైతే స్త్రీలు ఉంటారో, వాళ్ళు ఎప్పుడైతే వాటిని గమనిస్తూ వాటిని చూసుకొని మన జీవితం కూడా అట్లే ఉందని చెప్పి రిలేట్ చేసుకొని, దీన్ని ఎవిడెన్స్ ఏంది, దీని అథెంటిసిటీ ఏంది చెక్ చేసుకోలేని అజ్ఞానంలో ఉన్న వాళ్ళకు న్యాచురల్గా అది డిజిటల్ కంటెంట్ డెఫినెట్గా డిస్టర్బ్ చేస్తుంది. అందుకోసమే చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తున్నారు, అమ్మాయిని బెస్ట్ పోయి పని చేస్తేనే బెటర్ అనే ఆలోచన పెరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ సోషల్ ఎకనామిక్ కండిషన్స్ కూడా అందరినీ కూడా వెళ్ళి పని చేయమని చెప్తుంది. కాబట్టి ఇప్పటికి కూడా సీరియల్స్ ప్రభావితం చేస్తున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మిడిల్ అండ్ లో మిడిల్ క్లాస్ ఏరియాస్ లోపల డెఫినెట్గా టీవీలో వచ్చే సీరియల్ వాళ్ళ మీద ప్రభావితం చేస్తుంది. మన దగ్గర వచ్చే కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళు కూడా చాలామంది ఇష్యూని రేజ్ చేస్తుంటారు. చాలామంది ఫేస్బుక్లో పరిచయం అయి పెళ్లి చేసుకుంటారు, వాట్సాప్లో మెసేజ్ చూసి లవ్ చేసుకుంటారు, 6 ఏళ్ల తర్వాత విడాకులు చేసుకుంటారు. ఎందుకు ఇట్లా జరుగుతున్నది? పైగా ఫేస్బుక్లో అకౌంట్ ఉందనో, వాట్సాప్లో చాటింగ్ అనో భార్యాభర్తల మధ్య విడాకులు కూడా పెరుగుతున్నట్లు అనిపించింది. రీజన్ ఏమిటి? ఫస్ట్ ఇట్లాంటి ఇంటర్నెట్ ద్వారా రిలేషన్షిప్లు ఎస్టాబ్లిష్ అయిన వాళ్ళందరికీ కూడా వచ్చే మేజర్ ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ హ్యావ్ ట్రస్ట్. ఎందుకనంటే ఆన్లైన్ ద్వారా ఎస్టాబ్లిష్ అయిన రిలేషన్షిప్స్ ఓన్లీ వర్బల్గా ఎక్స్చేంజ్ ఆఫ్ వర్డ్స్ ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. అవతల వ్యక్తి ఎట్లుంటారో తెలియదు, అవతల వ్యక్తి యొక్క జీవించే వాతావరణం ఎట్లుంటో తెలియదు, ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఉంటారో తెలియదు, వాళ్ళ కల్చర్ ఏందో తెలియదు, ఎలాంటి బ్యాక్గ్రౌండ్తో అమ్మాయి అబ్బాయిలు వాళ్ళు జీవితాన్ని కొనసాగించారో తెలియదు. వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా ఆ ఫస్ట్ క్రష్లో ఉన్న ఎరోజల్ తోటే ట్రస్ట్ క్రియేట్ చేసుకుంటారు. ట్రస్ట్ అనేది మనుషులు చేసే పనుల వల్ల, వాళ్ళ విజిబిలిటీ వల్ల, సమాజంలో చేసే వాళ్ళ ఇంట్రాక్షన్స్ తోటి మనిషికి ట్రస్ట్ కుదిరితే ఓవర్ పీరియడ్ ఆఫ్ ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. కానీ ఇక్కడ ఆన్లైన్లో వచ్చే ట్రస్ట్ దేనివల్ల క్రియేట్ అవుతుంది? ఆపోజిట్ సెక్షువల్ అరోజల్ వల్ల క్రియేట్ అవుతుంది. నాలో వచ్చిన సెక్షువల్ ఇంపల్సెస్ ద్వారా నాకు ట్రస్ట్ క్రియేట్ అవుతుంది. ఆ అరోజల్ ఉన్నంత కాలం నీకు ట్రస్ట్ ఉంటుంది. నా అరోజల్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయింది అనుకోండి, నాకు అంత ట్రస్ట్ ఉండదు. సో సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ది ఇంటర్నెట్ రిలేషన్షిప్స్. కాబట్టి ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఆ రిలేషన్షిప్ చాలా రోజులు కొనసాగించాలంటే ఇంటర్నెట్ ద్వారా పరిచయం అయినప్పటికీ ఫస్ట్ మీరు వెళ్ళి ఆ వ్యక్తి ఎక్కడ జీవిస్తున్నారో ఆ వాతావరణంలో, ఆ విసినిటీలో ఉండండి. ఉండి ఒక 2-3 సంవత్సరాలు మీ సంబంధాన్ని కొనసాగించండి. వాళ్ళు ఏ వాతావరణంలో ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు, వాళ్ళ జీవన గమనం లోపల ఎలాంటి అనుభూతుల్ని అనుభవాలను వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు నీతో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారో అవతల వ్యక్తులకు అర్థం కావాలి, నీకు అర్థం కావాలి. అర్థమైనప్పుడు అప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్గా కలిసి జీవించే క్రమం లోపల అప్పుడు ట్రస్ట్ జనరేట్ అవుతుంది. ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు నిలవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఒక సెక్షువల్ ఇంపల్సెస్ లోపల ఒక అట్రాక్షన్ తోటి, ఒక మోటివ్ తోటి జనరేట్ అయిన ట్రస్ట్
అది ఎప్పుడైతే అరోజల్ లెవెల్ డౌన్ అవుతుందో అప్పుడే అది వాళ్ళందరి మధ్య ఆకర్షణ పోతుంది, ట్రస్ట్ పోతుంది. పోగానే అది డెఫినెట్గా లీడ్ టు ది డివోర్స్. అందుకోసమే ఇంటర్నెట్ ద్వారా జరిగిన పెళ్ళిలో ఎక్కువ మందికి డివోర్స్ కావడానికి ప్రధాన కారణం ఇది. కానీ ఇక్కడ ఒక మాట ఉన్నది నిజాలు ఏమిటో, మగవాడి మనసులో ఏముందో ఆడవాళ్ళు ఇట్టే గుర్తిస్తారు అని, ఆడవాళ్ళ మాటలకు అర్థాలే వేరు అని పాట కూడా ఉంది, సినిమా పాట కూడా. ఎందుకు ఇట్లా ఈ రకమైన ఒక నరేషన్ బిల్డప్ అయింది కారణం? అది ఎప్పుడు వచ్చింది అంటే, ఎప్పుడైతే స్త్రీకి పూర్తి స్థాయిలో స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్రంగా జీవించగలిగే అవకాశం లేని కాలం లోపల స్త్రీలు అప్పుడున్న పరిస్థితుల లోపల దే ట్రై టు బీ లిటిల్ మోర్ ఇండైరెక్ట్ కమ్యూనికేషన్ చేసేటోళ్ళు. ఓకేనా? కానీ ఇప్పుడు స్త్రీలలాగానే పురుషుల్లాగానే స్త్రీలు కూడా బయటికి వెళ్తున్నారు, చదువుతున్నారు, వాళ్ళకు సమాజంలో ఒక అసెక్టివ్ పొజిషన్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ఈ ఆడవాళ్లకు అర్థాలు వేరులే అనే భావన ఇది అవుట్డేటెడ్ ఐడియా. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా అవసరమైన విషయాన్ని చెప్పగలిగే స్వతంత్రము, చెప్పగలిగే స్థాయి, వాళ్ళ ఆలోచన పట్ల క్లారిటీ తెచ్చుకునే స్టేజ్లోనే స్త్రీలు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ ఆడవాళ్లకు మాటలకు అర్థాలు వేరులే అనేది పోయింది. ఎప్పుడు వస్తుందని అంటే, ఎప్పుడైతే ఏ మనిషి అయినా సరే, ఆడవాళ్ళైనా పురుషులైనా, డిపెండెన్సీలో ఉండి ఒక షీల్డ్ వెనకాల జీవించే వ్యక్తులకు ఎవరైనా సరే వాళ్ళు అన్ని విషయాలు పూర్తి స్థాయిలో వాళ్ళు ఆలోచించి సమీకరించి ఇది నాది, నా ఆలోచన అని చెప్పగలిగే స్థాయి లేని వాళ్ళందరైనా అట్లా చెప్తారు. నేను డిపెండెన్సీలో ఉన్నాను కదా, నా మాటకు విలువ ఉంటుందో నాకు తెలియదు, నేను ఈ విషయం చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. కాబట్టి నేను ఎట్లా చెప్తాను, నేను డిప్లొమాట్గా చెప్తాను. నేను ఎందుకు టు బీ ఆల్వేస్ ఆన్ సేఫ్ సైడ్, నన్ను నేను సేవ్ చేసుకోవడానికి నేను ఆ మాట ఏ పరిస్థితిలో మాట్లాడినా సరే అప్పటి పరిస్థితికి అనువయించుకోవడానికి అనువుగా ఉండే మాటలు మాట్లాడతాను నేను. కాబట్టి అక్కడి నుంచి ఇది వచ్చింది. ఎందుకంటే అప్పటి కాలం లోపల స్త్రీలందరూ కూడా డిపెండెంట్ ఉండేవాళ్ళు, వాళ్ళకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛగా ఆలోచించి చెప్పే అవకాశాలు లేవు, వేరే మగవాళ్ళతో ఎక్కువగా ఏమంటారు కలిసి మాట్లాడే పరిస్థితి కూడా లేకుండేది. కాబట్టి అక్కడి నుంచి డిపెండెన్స్ నుంచి వచ్చింది తప్ప అది దట్ డజంట్ హ్యావ్ ఎనీ మీనింగ్ రైట్ నౌ టిల్ నౌ ఆల్సో. ఫస్ట్ మ్యారేజ్ బ్రేక్ అయినాక సెకండ్ మ్యారేజ్ బ్రేక్ అయిన తర్వాత మరి థర్డ్ మ్యారేజ్కి వెళ్తున్నారా? వెళ్తారండి. థర్డ్ మ్యారేజ్కి వెళ్ళే వాళ్ళు దాదాపు 40% ఉంటారు. థర్డ్ మ్యారేజ్ అందులో ట్రై చేసిన వాళ్ళు ట్రై చేస్తారు, కానీ చాలా కొద్ది మందికి మాత్రమే ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ మ్యారేజ్ చేసుకుని అరౌండ్ 25-30కి అయిందనుకోండి, వాళ్ళు ఆ పెయిన్ నుంచి బయటకు వచ్చో వాళ్ళ పొజిషన్ అక్సెప్ట్ చేసుకొని, లేదు రెండో మ్యారేజ్ కొని చూడాలి అనే ఆలోచన రావసరికి ఒక 4-5 సంవత్సరాలు జరిగిపోతుంది. లేదు కొందరి కోర్టు కేసులు నడిచి అది రిజాల్వ్ అయినాక చేసుకున్నాక అది ఒక 10 ఏళ్ళు పడుతుంది, అట్లా 35 ఏళ్ళు వస్తుంది. వచ్చిన తర్వాత సెకండ్ మ్యారేజ్ కోసం ట్రై చేసేసరికి 3-4 అవుతుంది, అప్పటికి 40 వస్తుంది. పెళ్లి చేసుకున్నాక 40 ఏళ్ళకు ఈ పెళ్ళి సెట్ అయ్యి కుదురుతుందా లేదా అని మీమాంసబడి ఇచ్చేసరికి 3-4 ఏళ్ళు మళ్ళీ గడిచిపోతుంది, అప్పటికి 45 వస్తుంది. 45 వచ్చిన తర్వాత నాకు 40 ఏళ్ళ వయస్సు కంటే ఎక్కువనో తక్కువనో ఉన్న వ్యక్తులు పెళ్లి చేసుకోవాలి దొరకాలి కదా. ఆప్షన్స్ ఆర్ వెరీ మీగర్. సో దాంతో చేసుకోవాలని కోరుకున్న వాళ్ళు ఉంటారు, కానీ అవకాశాలు లేవు. అందులో ఏదో 20% దొరుకుతాయి. అప్పుడు వాళ్ళు చేసుకుంటారు. బట్ దే కీప్ ట్రయింగ్. వెరీ ఒక 40%, 50% మాత్రమే దే విత్డ్రా. ఇంకా ఈ అలసిపోయిన నేను ఐ కెనాట్ డూ ఇట్, ఆల్రెడీ హ్యాడ్ ఎనఫ్ ఎక్స్పీరియన్సెస్, ఎనఫ్ లెసన్స్. ఇంకా వేరే వాళ్ళు ఇప్పుడు పెళ్లి చేసుకొని కష్టం. రీసెంట్గా ఒక కపుల్ వచ్చింది, వాళ్ళు ఎట్ ద ఏజ్ ఆఫ్ 55 పెళ్లి చేసుకున్నారు. చేసుకొని ఒక 5 ఏళ్ళు అయింది, ఇద్దరికి 65 వచ్చింది. అప్పుడు దే ఆర్ థింకింగ్ అబౌట్ డివోర్స్ వన్స్ అగైన్. సి వాట్ ఇస్ ద రీజన్? 60 years వచ్చిన తర్వాత ఎందుకు విడిపోవాలనుకుంటున్నారు? స్టిల్ ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ ఎక్స్పెక్టేషన్స్. ఆవిడేమో ఆయన నాకు చెప్పకుండా పనులన్నీ చేస్తాడని కోరుతుంది. 65 ఏళ్ళు వచ్చిన ఆయనకు 65 62, 68 వచ్చిన ఆయనే ఇంకా నిన్ను అడిగి సమాజానికి సంబంధించిన పని చేయాలి అని అంటే ఎట్లా అని అంటాడు, రైట్? ఏమేమంటుంది, నువ్వు సమాజం కోసం చేసుకున్నాడైతే మళ్ళీ నువ్వు ఇంత ఏజ్లో వచ్చాక నన్ను ఎందుకు చేసుకున్నావు అని అంటుంది. మనం ఒకరికొకరము సపోర్టివ్గా కోఆర్డినేట్గా ఉంటే మన ఫ్రాగ్రెంట్ ఆఫ్ లైఫ్ ఒక బిలాంగింగ్నెస్ ఉంటుంది, లోన్లీనెస్ ఉండకుండా ఉంటుంది అనే భావనతోటి పెళ్లి కంటే మనం చేసుకునే ముందు మనం మాట్లాడుకున్న తర్వాత మళ్ళీ 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఓల్డ్ క్వశ్చన్స్ అన్ని తీసుకొచ్చి నా ముందు పెడితే నాకు ఆన్సర్లు ఏమంటే ఇవే ఆన్సర్లు ఉంటాయి. మరి అంత ఉన్నప్పుడు నేనెందుకు నీకు? సరే నేనెందుకు అని అంటే మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలని కదా పెళ్లి చేసుకున్నది. చేసుకొని
మనం ఈ రోజున నేను నాకు టైం పాస్ కోసమో నేను కొన్ని ఎన్నో నుంచి చేయాలనుకున్న పనులు ఈ సమాజానికి చేయాలని అనుకుంటున్నప్పుడు దాని మీద నీకు వచ్చే నష్టం ఏందో చెప్తే నేను దాన్ని నివారించుకుంటాను. ఎందుకు అంత లేట్ మ్యారేజ్ చేస్తున్నారు వాళ్ళు? ఫస్ట్ పెళ్ళి అది? సెకండ్ పెళ్ళి, సెకండ్ మ్యారేజ్. సెకండ్ ఇద్దరు సెకండ్ మ్యారేజ్. ఇద్దరు ఇక్కడ సెకండ్ మ్యారేజ్ లో కూడా కులాల ప్రస్తావన ఉన్నదా? సేమ్ క్యాస్ట్ అని చూస్తున్నారు, లేకపోతే వేవ్ లెంత్ కలిసి సరిపోదు అనుకుంటున్నారు? 60 to 70% సెకండ్ మ్యారేజెస్ లోపల దే ట్రై టు లుక్ ఫర్ ద సేమ్ కాస్ట్ ఆలోచన అయితే ఉంటుంది. కానీ ఒకవేళ అలా యూనో కొన్ని కాస్ట్లు ఏదో చాలా తక్కువ పాపులేషన్ ఉంటుంది కదా, అందులో ఆప్షన్ దొరకవు. ఉన్నప్పుడు ఇక కొంచెం ప్లస్ ఆర్ మైనస్ దగ్గరకు ఉన్న కులాలు లేదు దగ్గర పరిచయం ఉన్న వాళ్ళు అట్లా చూస్తారు. కానీ కులం ఇప్పటికీ ఆ ప్రయారిటీ ఉంది. కులం అనేది భారతదేశ నిర్మాణంలోనే అది డిఎన్ఏ అది. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. బట్ నౌ స్లోలీ పీపుల్ ఆర్ యూనో ఎమర్జింగ్. ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ అంత సీరియస్గా చూడకూడాల్సిన అవసరం లేదనే భావనతో ఉన్నారు కాబట్టి మేబీ ఇంకో 100 సంవత్సరాల దాకా ఉంటుంది కావచ్చు, తెలియదు ఏమో. ఎందుకంటే వీళ్ళు వర్ణాలు ఏదో రకరకాల ఏదో మాయో మాట ఏమో చెప్తుంది, మరి తెలియదు. కులం అనేది బ్రహ్మ పదార్థం అయిపోయింది అది. ఇక్కడ మానవ సంబంధాలు మరింత బలపడాలంటే ఎదుటి వ్యక్తిని ప్రధానంగా ఆడవాళ్ళ విషయంలో చూసే ధోరణి మారాలంటే ఎక్కడ రావాలి మార్పు? మనం ఫస్ట్ పిల్లల చదువులోనే మనం ఇంకల్ట్ చేయాలి. కుటుంబాలు తల్లిదండ్రులు కూడా సమయం తీసుకొని పిల్లలతోటి ఈ విషయాల గురించి చర్చించడం చాలా చాలా ముఖ్యం. స్త్రీలను గౌరవించడం, స్త్రీలకు సంబంధించిన ఆలోచనలను గౌరవించడం నేర్చుకోవడం, వాళ్ళకు కావాల్సిన సదుపాయాలు కానీ అవకాశాలు కానీ అది మనం ఇవ్వడం కాదు, అది వాళ్ళ హక్కు అని నమ్మడం, ఇట్లాంటి వాతావరణాన్ని ఇంట్లో ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో దానికి సంబంధించిన సేమ్ థింగ్ మనం స్కూళ్ళలో ఎప్పుడైతే పిల్లలతో చర్చకు పెడతామో అప్పుడు ఆటోమేటిక్గా అందరూ దాన్ని గమనించి దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇప్పుడు మనం 100 సంవత్సరాల క్రితం ఉన్న సమాజం లోపల స్త్రీలకు చదువు లేదు, స్త్రీలకు బయటికి వెళ్ళే అవకాశం లేదు, ఉద్యోగాలు చేసే ఛాన్సే లేదు. బట్ నౌ చాలా దేర్ ఇస్ అ సీ చేంజ్ ఇన్ ద సొసైటీ. లాస్ట్ 25-30 ఇయర్స్లో వీ కుడ్ సే వెరీ హ్యూజ్ రెవల్యూషన్ ఇన్ ద సొసైటీ. 20 ఏళ్ళకి ఇప్పటికే చాలా మార్పు వచ్చింది. సో స్త్రీలందరూ చదువుకోగలిగే అవకాశాలు ఇంకా కొంతమంది రిమోట్లో ఉన్నాయి, ప్రాబ్లమ్స్ లేవని మనం చెప్పలేరు. కానీ బట్ ఇన్ ద లార్జర్ స్పియర్ అందరి ఆలోచనలు స్త్రీల పట్ల మారినాయి. పిల్లలు అనేవాళ్ళు అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ సమాన అవకాశాలు ఇవ్వాలి, మనం చదువు ఇప్పించడం అనేది చాలా ముఖ్యమైన విషయం అనే సంగతి గుర్తించి అందరూ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. సరే ఇక అందరూ కార్పొరేట్ పోతుండ్రా వేరే స్కూల్ పోతారు అనే దానికంటే విద్య అనేది ఇంపార్టెంట్ అనే ఆలోచన సమాజంలో అట్టడుగు వర్గాలు కూడా చేరిపోయింది. అందరూ ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో వాటికి సంబంధించి ఈ ఆలోచనలు కూడా స్త్రీల మీద దాడి చేయకుండా స్త్రీల హక్కుల్ని మనం పరిరక్షించడం, స్త్రీలకు సంబంధించిన అవకాశాలని మనం దాచిపెట్టకుండా ఉండడం, వీటన్ని సంబంధించి కూడా ఐ థింక్ సొసైటీ ఎవాల్వ్ అవుతుంది. కాబట్టి ఈవెన్ పొలిటికల్ సిస్టమ్ కూడా ఫర్ ద పొలిటికల్ గెయిన్స్ కోసమైనా సరే స్త్రీలకు సంబంధించిన బెనిఫిట్స్ చేయడంలో ముందుకు వస్తుందని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. భారతీయ కుటుంబ వ్యవస్థ, వివాహ సంబంధాలు, దానికంటే కూడా మానవ సంబంధాలు అవి ఎట్లా ఉన్నాయి, ఎందుకు మానవ సంబంధాలు ఇబ్బందులు వస్తున్న సంబంధాల్లో కారణాలు ఏమిటి, ప్రధానంగా కుటుంబ వ్యవస్థకు సంబంధించిన అంశాలపైన చాలా అంశాలను వారు లోతుగా ఉదాహరణతో సహా వివరించే తీరు. థ్యాంక్ యూ.